హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ASP.NET MVC ట్యుటోరియల్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫైల్స్ని ఎట్లా అప్లోడ్ చేయాలి, వాటిని సర్వర్ సైడ్ యాక్షన్లో ఎట్లా రిసీవ్ చేసుకుని వాటి డీటెయిల్స్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేటువంటి ఒక కామన్ కాన్సెప్ట్ని మనం ఇందులో డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ ఫైల్ అప్లోడ్ అంటే అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అయినా కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఫైల్ కావచ్చు, లేదా ఒక ఆడియో ఫైల్ కావచ్చు, లేదా వీడియో ఫైల్ కావచ్చు, లేదా ఒక డాక్యుమెంట్ కావచ్చు. అంటే PDF కానీ, ఎక్సెల్ కానీ, నోట్ ప్యాడ్ కానీ, ఇట్లా ఏ టైప్ ఆఫ్ ఫైల్ అయినా కావచ్చు. కాబట్టి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ నేను కామన్గా అన్నిటికీ కామన్గా అప్లై అయ్యేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఎగ్జిక్యూషన్ చూపిస్తాను మీకు. చూపించిన తర్వాత ఇందులోని కోడ్ని నేను ఎట్లా రాశాను ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక MVC అప్లికేషన్ తీసుకుని నేను ఈ పర్టికులర్ కోడింగ్ రాయటం జరిగింది. ఓకే, ఒకసారి ఫస్ట్ ఎగ్జిక్యూషన్ చూడండి. ఈ అప్లికేషన్లో నేను ఫైల్ కంట్రోలర్ అనే ఒక కంట్రోలర్ని విత్ ఇండెక్స్ యాక్షన్తో రాయటం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లోడ్ చేయడానికి మనకి యూజర్ ఇంటర్ఫేస్ కావాలి కాబట్టి ఆ ఇంటర్ఫేస్ని అంటే ఆ వ్యూని నేను ఇండెక్స్ యాక్షన్ ద్వారా రిటర్న్ చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఫైల్ కంట్రోలర్లో ఉన్న ఇండెక్స్ యాక్షన్కి రిక్వెస్ట్ పంపించాను. ఓకే, అప్పుడు ఇక్కడ ఒక ఫాము, ఆ ఫామ్లో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ కంట్రోల్ని అలాగే సబ్మిట్ బటన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే రైట్, ఆ కోడింగ్ మనం నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైల్స్ తీసుకున్నాను. ఓకే, ఇదిగోండి MP4 ఫైల్, ఎక్సెల్, వర్డ్ డాక్యుమెంట్, ఓకే, ఇమేజ్, ఓకే, PDF, అట్లాగే MP3 ఫైల్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్స్ తీసుకున్నాను. ఏదైనా ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, సెలెక్ట్ చేసుకున్న ఫైల్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సెలెక్ట్ అండ్ అప్లోడ్. రైట్, సో ఎన్ని ఫైల్స్ అప్లోడ్ చేశాను? ఇదిగోండి 1. ఆ ఫైల్ యొక్క పేరు ఏంటి, నెక్స్ట్ ఆ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటి, నెక్స్ట్ అకార్డింగ్ టు HTTP ప్రోటోకాల్ ప్రకారం ఓకే ఈ JPEG అనేటువంటిది ఏ టైప్ కిందకు వస్తుంది, నెక్స్ట్ ఫైల్ యొక్క సైజు బైట్స్ రూపంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం యాక్సెస్ చేసాం కాబట్టి దానికి సంబంధించిన వ్యాలిడేషన్స్ కానీ, లేదా ఆ ఫైల్ సర్వర్ సైడ్ సేవ్ చేయడం కానీ, లేదా ఆ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం ఒక డేటాబేస్లో సేవ్ చేయడం కానీ, ఇలా ఏ టైప్ ఆఫ్ లాజిక్ అయినా రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు ఈ పర్టికులర్ అప్లికేషన్ని ఇంకొకసారి జాగ్రత్తగా చూస్తే ఇంతకుముందు నేను JPEG ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక వర్డ్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, అంటే ఈ అప్లోడ్ లాజిక్ అనేటువంటిది మీరు ఏ టైప్ ఆఫ్ ఫైల్కైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఓకే, అది ప్రూవ్ చేయడం కోసం. నెక్స్ట్ MP3 ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది చూడండి, మ్యాక్సిమం రిక్వెస్ట్ లెంగ్త్ ఎక్సీడెడ్ అని. అంటే మనం అప్లోడ్ చేసేటువంటి ఫైల్ యొక్క సైజు ఓకే అలౌ చేసినటువంటి సైజ్ కన్నా కూడా ఓకే ఎక్కువ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఈ ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? ఎందుకంటే ఈ ప్రాబ్లం కూడా మీకు కంపల్సరీ తెలియాలి, ఇది ఎలా సాల్వ్ చేయాలి. ఎందుకని మనం సైజ్ లిమిట్ అనేటువంటిది ఎలా కస్టమైజ్ చేసుకోవాలని ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే ఒక స్ట్రీమింగ్ అప్లికేషన్ కానీ, అంటే వీడియోస్ రిలేటెడ్ కానీ, ఏదైనా ఆడియో రిలేటెడ్ అప్లికేషన్ మీరు డిజైన్ చేసినప్పుడు అక్కడ ఫైల్స్ అనేటువంటివి ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోజ్ ఒక HD వీడియో ఫైల్ కానీ, లేక ఫుల్ HD వీడియో ఫైల్ కానీ, ఇలాంటివి అప్లోడ్ చేసేటప్పుడు GBస్లో వస్తాయి. ఓకే అండి, 200 MB, 300 MB, 400 MB, 500 MB, ఓకే 1/2 GBలో కూడా ఫైల్స్ ఉండొచ్చు. కాబట్టి ఇట్లా ఎప్పుడైనా సరే ఒక ఫైల్ యొక్క సైజుని మనం కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు అది కూడా మనం చూడాలి ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనమాట. ఓకే రైట్, అసలు ఈ ఫైల్ ఎలా అప్లోడ్ అవుతుంది ఇవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూద్దాం మనం. ఓకే, ఒక MVC అప్లికేషన్ తీసుకున్నాను. ఈ MVC అప్లికేషన్లో కంట్రోలర్స్లో ఫైల్ కంట్రోలర్ .cs అనే ఫైల్లో ఫైల్ కంట్రోలర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, నా ఈ ఫైల్ కంట్రోలర్లో ఇండెక్స్డ్ అనేది ఒక యాక్షన్, డిఫాల్ట్ యాక్షన్. ఓకే, ఈ ఇండెక్స్కి మనం రిక్వెస్ట్ పంపించినప్పుడు ఇట్ రిటర్న్స్ index.cshtml. సో index.cshtml ఓపెన్ చేయండి.
ఓకే, ఇక్కడ మీకు ఇది స్పెసిఫిక్గా ఫైల్ అప్లోడ్కి మాత్రమే సంబంధించినటువంటి లాజిక్. ఓకే అండి, ఇక్కడ వేరే ఏ విధమైనటువంటి అదర్ ప్రాపర్టీస్ కానీ ఏం లేవు. ఓకే రైట్. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఒక ఫామ్ ట్యాగ్ తీసుకున్నాను. ఫామ్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్, యాక్షన్ ఈక్వల్ టు సేవ్ ఫైల్. ఓకే, ఇక్కడ ఎక్కడా కూడా నేను స్పెసిఫిక్గా ఇమేజ్ అని కానీ, ఆడియో ఫైల్ కానీ, వీడియో అని ఫైల్ కానీ, లేదా డాక్యుమెంట్ అని కానీ అలాంటి వ్యాలిడేషన్స్ ఏవీ లేవు ఇక్కడ. ఓకే అండి, ఇది ఒక కామన్ గ్లోబల్ లాజిక్ అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఫైల్ని సబ్మిట్ చేసినప్పుడు రిక్వెస్ట్ ఆబ్జెక్ట్తో పాటు ఫైల్ యొక్క డేటా ట్రావెల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ యాట్రిబ్యూట్ యాడ్ అయి ఉండాలి. ఓకే అండి, లేకపోతే మనం సబ్మిట్ చేసినటువంటి లేదా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫైలు సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్తో పాటు ట్రావెల్ అవ్వదు. ఓకే అండి, సో అప్పుడు బ్యాక్ ఎండ్లో ఆ పర్టికులర్ ఫైల్ నల్ రిఫరెన్స్ వస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఈఎన్సీ టైప్ ఈక్వల్ టు మల్టీపార్ట్ స్లాష్ ఫామ్ ఐఫన్ డేటా అనే ఈ యాట్రిబ్యూట్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, నా క్లయింట్ సైడ్ ఫైల్ సిస్టమ్ని యాక్సెస్ చేసుకుని అందులో నుంచి మనకు కావాల్సినటువంటి ఫైల్ని, అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అయినా కావచ్చు, ఆడియో ఫైల్ కావచ్చు, వీడియో ఫైల్ కావచ్చు, ఒక ఇమేజ్ కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అనే కంట్రోల్ మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఈక్వల్ టు, ఈ కంట్రోల్కి ఒక పేరు పెట్టాను చూడండి, నేమ్ ఈక్వల్ టు అప్ ఫైల్ అని పేరు పెట్టాను. అలాగే ఐడి ఈక్వల్ టు అప్ ఫైల్, నేము ఐడి రెండూ కూడా ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అనేటువంటి లేదా ప్రతి HTML కంట్రోల్కి ఉండేటువంటి యాట్రిబ్యూట్స్ ఇవి. కాకపోతే నేమ్ని మనం ఓకే బ్యాక్ ఎండ్కి డేటాని సబ్మిట్ చేసినప్పుడు యూస్ చేస్తాం, ఐడి అనేటువంటిది ఫ్రంట్ ఎండ్ జావాస్క్రిప్ట్లో యూస్ చేస్తాం. అట్లాగే ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ దగ్గర ఇక్కడ చూడండి, ఎడిషనల్ యాట్రిబ్యూట్ ఏదంటే మల్టిపుల్ అని ఉంది. ఒకటి కన్నా ఎక్కువ ఫైల్ సబ్మిట్ చేయాలనుకున్నట్టయితే మనం మల్టిపుల్ అనే యాట్రిబ్యూట్ని యాడ్ చేసుకోవాలి. లేదు ఒక సింగిల్ ఫైల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మల్టిపుల్ అనే యాట్రిబ్యూట్ తీసేయండి. ఓకే రైట్. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసుకున్న ఫైల్ని బ్యాక్ ఎండ్కి సబ్మిట్ చేయాలి. దెన్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ బై డిఫాల్ట్. ఓకే, వాల్యూ ఈక్వల్ టు సెలెక్ట్ అండ్ అప్లోడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైల్. ఓకే, ఎందుకంటే ఈ లాజిక్లో నేను ఎక్కడా కూడా ఓకే ఈ అప్లోడ్ లాజిక్ని ఎక్కడా రిస్ట్రిక్ట్ చేయటం లేదు. అంటే ఓన్లీ ఇమేజ్ ఫైలే అప్లోడ్ చేయాలి లేదా ఆడియో ఫైలే అప్లోడ్ చేయాలనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడా దీన్ని డిజైన్ చేయలేదు. ఎందుకంటే ఇది ఒక కామన్ లాజిక్. దీనికి మీరు కావాల్సినటువంటి వ్యాలిడేషన్స్ని యాడ్ చేసుకోవచ్చు, క్లయింట్ సైడ్ కానీ సర్వర్ సైడ్ కానీ. అది టైప్ పరంగా కావచ్చు, సైజ్ పరంగా కావచ్చు, అవన్నీ కూడా మనకు నెక్స్ట్ కమింగ్ ఎగ్జాంపుల్స్లో వస్తాయి. కాబట్టి ఇది ఫస్ట్ కామన్ గ్లోబల్ లాజిక్. ఎప్పుడైతే ఇక్కడ మీరు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ బటన్ రాశారో, ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే బ్యాక్ ఎండ్లో సేవ్ ఫైల్ అనే యాక్షన్కి రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేయబడుతుంది. రైట్. సో ఇప్పుడు ఈ ఫైల్ కంట్రోలర్లో ఇదిగోండి పబ్లిక్ యాక్షన్ రిజల్ట్ సేవ్ ఫైల్, ఈ సేవ్ ఫైల్ అనే యాక్షన్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయబడింది. ఇప్పుడు ఈ సేవ్ ఫైల్లో బ్యాక్ ఎండ్ నుంచి సబ్మిట్ చేయబడినటువంటి ఒకటి లేక అంతకన్నా ఎక్కువ ఫైల్స్ని మనం రిసీవ్ చేసుకుని వాటికి సంబంధించిన డీటెయిల్స్ని యాక్సెస్ చేయాలి. రైట్. సో అలా యాక్సెస్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి అంటే బ్రౌజర్ నుంచి డేటా అనేటువంటిది యాక్షన్కి ఏ రూపంలో వస్తుంది, ఎలా వస్తుంది? ఓకే, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ రూపంలో వస్తుంది. ఆ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడానికి మనకి ASP.NETలో ప్రొవైడ్ చేయబడినటువంటి ఆబ్జెక్ట్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. ఎందుకంటే ASP.NET ఎన్విరాన్మెంట్లో మనకి డిఫాల్ట్గా 5 ఆబ్జెక్ట్స్ ఉంటాయండి. ఒకటి రిక్వెస్ట్, 2 రెస్పాన్స్, సర్వరు, అట్లాగే సెషను, అప్లికేషన్. ఇట్లా 5 ఇంప్లిసిట్ ఆబ్జెక్ట్స్ అనేవి బై డిఫాల్ట్ ఉంటాయి. ఇవి HTTP ప్రోటోకాల్ ప్రకారం క్లయింట్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ అనేటువంటిది ఏ రూపంలో అయితే వస్తుందో, ఏ ఫార్మెట్లో అయితే వస్తుందో దానికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేసి క్రియేట్ చేయబడినటువంటి ASP.NET MVC బేస్డ్ ఆబ్జెక్ట్ ఇది. ఓకే అండి. సో ఇప్పుడు మనకి క్లయింట్ నుంచి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్తో పాటు ట్రావెల్ అయినటువంటి ఫైల్స్ని ఓకే అండి ఎలా యాక్సెస్ చేసుకోవాలి? ఇప్పుడు ఒకటి లేక అంతకన్నా ఎక్కువ ఫైల్స్ రావచ్చు. ఓకే అండి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ ఫైల్స్ని హ్యాండిల్ చేయడానికి ASP.NET ప్రొవైడ్ చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ గురించి తెలుసుకోవాలి. ఓకే, ఆ క్లాసెస్, సో 2 ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయండి. అవి ఒకటి HTTP ఫైల్ కలెక్షన్ బేస్. ఓకే, ఇక్కడ నేను వీటి గురించి డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, ఎందుకంటే ఎగ్జాంపుల్ చేస్తూ నేర్చుకోవడం అనేటువంటిది ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఈ క్లాస్ ఎందుకు వాడతారు, ఇందులో చూడండి బేస్ అనే పదం ఉంది. బేస్ అని ఉంది అంటే అది పేరెంట్ క్లాస్ అని అర్థం చేసుకోండి. కలెక్షన్ అంటే మోర్ దాన్ 1.
దేని యొక్క కలెక్షను? ఫైల్ కలెక్షన్. ఓకే, సో రిక్వెస్ట్ ఆబ్జెక్ట్తో పాటు ట్రావెల్ చేసినటువంటి ఒకటి కన్నా ఎక్కువ ఫైల్స్ని ఓకే మేనేజ్ చేయడానికి ఉపయోగించేటువంటి క్లాస్ ఇవ్వండి. సర్వ్స్ యాజ్ ఏ బేస్ క్లాస్. బేస్ అంటే పేరెంట్ క్లాస్ కింద. దేనికి? సర్వ్స్ యాజ్ ఏ బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్ ఫర్ క్లాసెస్. ఓకే అండి, ఏ క్లాసెస్కి? ఏ క్లాసెస్ అయితే సబ్మిట్ చేయబడినటువంటి ఇదిగోండి క్లయింట్ నుంచి అప్లోడ్ చేయబడినటువంటి ఫైల్స్ని హ్యాండిల్ చేయడానికి ఏ క్లాసెస్ అయితే వాడతామో ఆ క్లాసెస్ యొక్క పేరెంట్ క్లాస్ ఇది. ఓకే, ఇది సర్వ్స్ యాజ్ ద బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్ ఫర్ ద క్లాసెస్ దట్ ప్రొవైడ్ యాక్సెస్ టు ద ఫైల్స్ దట్ వర్ అప్లోడెడ్ బై ఏ క్లయింట్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్, ఇది ఫైల్ కలెక్షన్. రైట్ నా మనకి ఆ కలెక్షన్లోంచి ఒక ఫైల్ని ఇన్పుట్గా తీసుకుని లేదంటే ఒక ఫైల్ని మనం ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ సింగిల్ ఫైల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, దానికోసం మనం ఇంకొక క్లాస్ వాడతాం. ఇదిగోండి, హెచ్టిటిపి పోస్టెడ్ ఫైల్ బేస్. పోస్టెడ్ అంటే క్లయింట్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ పంపించడానికి పోస్టింగ్ అంటారు. పోస్టింగ్. ఓకే, పోస్ట్ బ్యాక్. హెచ్టిటిపి పోస్టెడ్ ఫైల్ బేస్. ఓకే, బేస్ అంటే పేరెంట్ క్లాస్. ఓకే, పోస్టెడ్ అంటే సబ్మిట్ చేయబడినటువంటి ఫైల్. రైట్, ఇక్కడ చూడండి, సర్వ్స్ యాజ్ ద బేస్ క్లాస్ అంటే ఇది ఎలా యాక్ట్ చేస్తుంది? పేరెంట్ క్లాస్ లాగా యాక్ట్ చేస్తుంది. దేనికి? ఫర్ క్లాసెస్ దట్ ప్రొవైడ్ యాక్సెస్ టు ఇండివిజువల్ ఫైల్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా ఇది ఇండివిజువల్ ఫైల్స్ దట్ హ్యావ్ బీన్ అప్లోడెడ్ బై ద క్లయింట్ చేత అప్లోడ్ చేయబడినటువంటి ఇండివిజువల్ ఫైల్స్ని యాక్సెస్ చేయడానికి ఏ క్లాస్ అయితే వాడతామో ఆ క్లాసెస్కి ఈ క్లాసు పేరెంట్ క్లాస్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ క్లాస్ ప్రొవైడ్ చేసే ప్రాపర్టీసే మనకి అప్లోడ్ చేసినటువంటి ఫైల్ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే అండి, రైట్. నెక్స్ట్, ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం కోడింగ్ ఎట్లా రాసామో చూపిస్తాను. ఫస్ట్, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఫైల్స్ని మనం ఈ సేవ్ ఫైల్ యాక్షన్లో .NET కోడ్లోకి యాక్సెస్ చేసుకోవాలి. ఎట్లా? ఫస్ట్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడానికి లేదా రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేయడానికి ASP.NET MVC ప్రొవైడ్ చేసిన ఆబ్జెక్ట్ రిక్వెస్ట్. ఓకే, సో ఇది ASP.NET నుంచి ట్రావెల్ అవుతున్నాయండి. ASP.NET అండ్ ASP.NET MVC కూడా ఇవి అవైలబుల్. సో రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ డాట్ ఫైల్స్. ఈ ఫైల్స్ అనే దాని మీద మౌస్ పాయింటర్ పెట్టండి. ఇదిగోండి, చూడండి, ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ఫైల్స్ అనేది ద ఫైల్స్ దట్ వర్ అప్లోడెడ్ బై ద క్లయింట్ అప్లోడ్ చేసినటువంటి ఫైల్స్ యొక్క డేటాని ఇది రిటర్న్ చేస్తుంది. ఇది సో ఏ టైపు? హెచ్టిటిపి ఫైల్ కలెక్షన్ బేస్ అనే దాని యొక్క టైపు. ఇదిగోండి, ఫైల్స్. రైట్, కాబట్టి ఈ ఫైల్స్ని రిఫర్ చేయడానికి లెఫ్ట్ సైడ్ హెచ్టిటిపి ఫైల్ కలెక్షన్ బేస్ అప్ ఫైల్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఓకే, రైట్. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సపోజ్ క్లయింట్ దగ్గర నుంచి ఒక్క ఫైల్ కూడా అప్లోడ్ అవ్వలేదు అనుకోండి. ఓకే, అది ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు చూడండి, ఇక్కడ అప్ ఫైల్స్ డాట్ కౌంట్ అనేది తీసుకున్నాను. ఈ అప్ ఫైల్స్ అనేది కలెక్షన్ ఆబ్జెక్ట్ మీద అప్లై అయ్యేటువంటి ప్రాపర్టీ ఏంటంటే కౌంట్. సో ఈ కౌంట్ 0 ఉంది అంటే దాని అర్థం నో ఫైల్ ఈజ్ అప్లోడెడ్ అని అర్థం. ఓకే, కాబట్టి మన లాజిక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఎప్పుడైతే కౌంట్ అనేది 0 కాకుండా ఉంటుందో, అంటే మోర్ దాన్ 0 ఉంటుందో, అప్పుడు దెన్ యూ కెన్ కన్ఫర్మ్ దట్ ఓకే అట్లీస్ట్ యూ హ్యావ్ 1 ఫైల్. రైట్, సో కాబట్టి ఇక్కడ వ్యూ బ్యాక్ డాట్ ఫైల్ కౌంట్ ఈక్వల్ టు అని చెప్పి ఈ కౌంట్ వేరియబుల్లో ఉన్న వాల్యూని ఈ ఫైల్ కౌంట్కి అసైన్ చేశాను. ఓకే, ఇది వ్యూ బ్యాక్ వేరియబుల్. ఎందుకో ఏంటో మనం చూద్దాం. నెక్స్ట్, ఇప్పుడు ఎంటైర్ లాజిక్ ఎలా డిజైన్ చేశానంటే చూడండి, ఈ అప్ ఫైల్స్ అనే ఆబ్జెక్ట్ యొక్క కౌంట్లో ఉన్న వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితేనే ఈ ఎంటైర్ లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఇదిగోండి, ఎల్స్లో వ్యూ బ్యాక్ డాట్ కంటెంట్ లెంగ్త్ ఈక్వల్ టు 0. ఈ కంటెంట్ లెంగ్త్ అనే ప్రాపర్టీ ఎందుకు వాడాను అనేది కూడా మీకు నేను చెప్తాను. ఓకే, రైట్. ఎందుకంటే షార్ట్ అండ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇన్డెప్త్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. వ్యూ బ్యాక్ డాట్ కంటెంట్ లెంగ్త్ ఈక్వల్ టు 0, అలాగే వ్యూ బ్యాక్ డాట్ మెసేజ్ ఈక్వల్ టు నో ఫైల్ అప్లోడెడ్ అన్నాను. ఈ కంటెంట్ లెంగ్త్ అనే వేరియబుల్ ఎందుకు తీసుకున్నాను చెప్తాను. ఓకే, బట్ ఎనీవే, ఇక్కడ అప్ ఫైల్స్ అనే కలెక్షన్ ఆబ్జెక్ట్ యొక్క కౌంట్ ప్రాపర్టీలో వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 0 ఉంటేనే మనం ఈ పర్టికులర్ లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తాం. లేకపోతే ఈ ఎల్స్ పార్ట్లో వ్యూ బ్యాక్ డాట్ కంటెంట్ లెంగ్త్ ఈక్వల్ టు 0 అండ్ వ్యూ బ్యాక్ డాట్ మెసేజ్ ఈక్వల్ టు నో ఫైల్ అప్లోడెడ్
అనేది ఈ రెండు వ్యూ బ్యాక్ వేరియబుల్స్కి అసైన్ చేస్తాం. అసైన్ చేసిన తర్వాత రిటర్న్ వ్యూ అంటే ఆటోమేటిక్గా సేవ్ ఫైల్ డాట్ సిఎస్హెచ్టిఎంఎల్కి రిటర్న్ అవుతుంది. అప్ ఫైల్స్ ఆబ్జెక్ట్ యొక్క కౌంట్ ప్రాపర్టీలో ఉన్న వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయినట్టయితే దెన్ అప్పుడు మనం ఈ పర్టికులర్ ఫైల్స్ కలెక్షన్లో నుంచి ఒక సింగిల్ ఫైల్ని విడిగా యాక్సెస్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం బై డిఫాల్ట్ ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి ఈ అప్ ఫైల్స్ అనే కలెక్షన్ ఆబ్జెక్ట్ ఓకే ఇండెక్సర్లో యాక్ట్ చేస్తుంది ఇక్కడ. రైట్, అప్ ఫైల్స్ ఆఫ్ 0 అంటే 0th లొకేషన్లో ఉన్న అంటే 0th ఫైల్ అంటే ఫస్ట్ ఫైల్. అప్ ఫైల్స్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్లో 0. ఈ అప్ ఫైల్స్ అనేది కలెక్షన్. ఇదిగోండి మౌస్ ఫైల్స్ దగ్గర మౌస్ పాయింటర్ పెట్టండి. సో ఈ ఫైల్స్ అనేది ఏంటి కలెక్షన్. కాబట్టి ఈ కలెక్షన్లో నుంచి ఓకే 0th ఐటమ్ని రిఫర్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఇది ఒక సింగిల్ ఫైల్ని రిటర్న్ చేస్తుంది మనకి, ఒక సింగిల్ ఫైల్ యొక్క రిఫరెన్స్ని. సో దాన్ని ఎలా రిఫర్ చేయాలి ఓకే అండి, దానికి సంబంధించిన బిహేవియర్ అంతా కూడా ఈ హెచ్టిటిపి పోస్టెడ్ ఫైల్ బేస్ అనే దాంట్లో ఎన్క్యాప్సులేట్ చేయడం జరిగింది. సో హెచ్టిటిపి పోస్టెడ్ ఫైల్ బేస్ అనేది అప్లోడ్ చేసినటువంటి ఒక సింగిల్ ఫైల్ రిఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో హెచ్టిటిపి పోస్టెడ్ ఫైల్ బేస్ ఓకే అప్ ఫైల్ 1 అని ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఓకే రైట్, అప్ ఫైల్స్ అనే కలెక్షన్లో 0th ఐటమ్ యొక్క రిఫరెన్స్ని అప్ ఫైల్ 1 అనే వేరియబుల్కి తీసుకున్నాను. ఈ వేరియబుల్ ఏ టైపు హెచ్టిటిపి పోస్టెడ్ ఫైల్ బేస్. ఇది ఒక సింగిల్ ఫైల్ రిఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. నా ఇప్పుడు ఈ అప్లోడ్ చేసినటువంటి ఫైల్ యొక్క రిఫరెన్స్ అప్ ఫైల్ 1లో ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అది ఎప్పుడైతే మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారో ఏ ఫైల్ సెలెక్ట్ చేసుకోకుండా అప్పుడు కూడా మీకు అప్ ఫైల్ 1 అనేటువంటిది నాట్ ఈక్వల్ టు నల్లోకే వస్తుంది. ఓకే, సో అంటే ఏ ఫైల్ అప్లోడ్ చేయకపోయినా సరే మీరు ఏ ఫైల్ అప్లోడ్ చేయకుండా సబ్మిట్ బటన్ క్లిక్ చేసినా సరే ఖచ్చితంగా ఇక్కడ అప్ ఫైల్ 1 అనేది నాట్ ఈక్వల్ టు నల్లోకే వస్తుంది. ఓకే, ఎందువల్ల అంటే అప్లోడ్ చేసినా చేయకపోయినా సరే ఓకే అండి ఒక స్ట్రీమింగ్ కనెక్టివిటీ అనేటువంటిది ఫామ్ అవుతుంది బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్. ఓకే, అంటే ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మీరు రెండు ఎలిమెంట్స్ మధ్య ఒక పైపు కనెక్ట్ చేసాం మనం. బట్ ఆ పైప్లో కంటెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, పైప్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఓకే అండి, అలా అర్థం చేసుకోండి. సో అంటే స్ట్రీమ్ అనమాట. ఓకే, పాసింగ్ ఆఫ్ అప్లోడ్ అంటే ఏంటి, పాసింగ్ ఆఫ్ డేటా ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్. సో ఇప్పుడు మీరు క్లయింట్ అనేటువంటిది ఒక ఎలిమెంట్ అనుకుంటే సర్వర్ అనేది ఇంకో ఎలిమెంట్ అనుకుంటే ఓకే అండి క్లయింట్ నుంచి సర్వర్కి డేటాని పాస్ చేయాలి. దేని యొక్క డేటా, మీరు సెలెక్ట్ చేసుకున్న ఫైల్ యొక్క డేటా. ఆ పాస్ చేయడానికి మీరు ఒక పైప్ అనేది తీసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రైట్, ఆ పైప్నే మనం ఏమని పిలవచ్చు, స్ట్రీమ్ అని పిలవచ్చు. రైట్, మీకు స్ట్రీమ్స్ ఐడియా ఉంటే ప్రాబ్లం ఏం లేదు, లేకపోతే స్ట్రీమ్ అనేటువంటి దాన్ని ఒక పైప్ అనుకోండి. ఓకే, మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ యొక్క కంటెంట్ ఆ పైప్ ద్వారా పాస్ అవుతుంది. మీరు ఫైల్ సెలెక్ట్ చేసుకున్నా చేయకపోయినా సరే ఖచ్చితంగా ఏమవుతుంటే అక్కడ స్ట్రీమ్ అనేటువంటిది అంటే పైప్ అనేది ఫామ్ అవుతుంది, కనెక్టివిటీ. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ అప్లోడ్ చేసినటువంటి ఫైల్ ఉన్నా లేకపోయినా సరే ఈ అప్ ఫైల్ 1 అనేది నాన్ నల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, నాట్ నల్ అవుతుంది. కాబట్టి మనం ఈ అప్ ఫైల్ 1 ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని వాల్యుయేషన్ రాయలేము, అది ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఇక్కడ అప్ ఫైల్ 1 డాట్ కంటెంట్ లెంగ్త్ అప్లోడ్ చేసినటువంటి ఫైల్ యొక్క 0 bytes అనుకోండి. 0 bytes అయితే మనం దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అప్ ఫైల్ 1 డాట్ కంటెంట్ లెంగ్త్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే దెన్ అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇవ్వండి వ్యూ బ్యాక్ డాట్ ఫైల్ నేమ్ ఈక్వల్ టు అప్లోడ్ చేసినటువంటి ఫైల్ యొక్క ఆబ్జెక్ట్ అప్ ఫైల్ 1 డాట్ ఫైల్ నేమ్ వ్యూ బ్యాక్ డాట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఈక్వల్ టు పాత్ ఆబ్జెక్ట్. ఓకే, సిస్టమ్ డాట్ ఐఓ ప్యాకేజ్లో ఉంటుంది ఇది, నేమ్ స్పేస్లో పాత్ డాట్ గెట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్లోడ్ చేసిన ఫైల్ యొక్క ఆబ్జెక్ట్ డాట్ ఫైల్ నేమ్. ఓకే, ఈ ఫైల్ నేమ్లో నుంచి ఎక్స్టెన్షన్ మాత్రమే రిట్రైవ్ చేసి ఇందులో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ అట్లాగే అప్లోడ్ చేసిన ఫైల్ యొక్క టైప్ ఎలా తెలుస్తుంది మనకి, ఇదిగోండి అప్ ఫైల్ 1 డాట్ కంటెంట్ టైప్. రైట్, అది ఇందులో స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ అప్లోడ్ చేసిన ఫైల్ యొక్క సైజ్ ఎలా తెలుస్తుంది, అప్ ఫైల్ 1 డాట్ కంటెంట్ లెంగ్త్. రైట్, ఇది బైట్స్ రూపంలో ఉంటుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ అప్లోడ్ చేసినటువంటి ఫైలు ఇమేజ్ కావచ్చు, ఆడియో ఫైల్ కావచ్చు, వీడియో ఫైల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే అండి, దాన్ని నేను సేవ్ చేయాలి. దానికోసం ఇక్కడ ఈ ఫైల్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, ఫైల్స్. సో ఏ పేరుతో సేవ్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి, దానికోసం ఇదిగోండి స్ట్రింగ్ ఫైల్ పాత్ ఈక్వల్ టు
రైట్. సర్వర్ సైడ్ అప్లికేషన్ ఫోల్డర్లో ఫైల్స్ అనే ఫోల్డర్లో ఓకే అండి, మనం ఫైల్ని ఏ పేరుతో అయితే అప్లోడ్ చేసామో ఆ పేరుతోనే యాజ్ ఇట్ ఈస్గా సేవ్ చేయాలి. ఇదిగోండి అప్ ఫైల్ 1 డాట్ ఫైల్ నేమ్. లేదు మీరు కావాలనుకుంటే మార్చుకోవచ్చు. ఓకే అండి, ఫైల్ని మీరు ఏ టైంలో అప్లోడ్ చేశారో ఆ డేట్ టైం నేమ్ కానీ, లేదా ఆ డేట్ టైము ప్లస్ ఏదైనా ఒక ఫిక్స్డ్ నేమ్ ఎడిషనల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే అండి, అవన్నీ మనం నెక్స్ట్ కమింగ్ ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ పాత్లో మనం అప్లోడ్ చేసినటువంటి ఫైల్ని సేవ్ చేయాలి. దానికోసం ఇదిగోండి ఈ ఫైల్ పోస్టెడ్ ఫైల్ బేస్ ఆబ్జెక్ట్లోనే మీకు ఈ ప్రాపర్టీస్ మెథడ్స్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి అప్ ఫైల్ 1 డాట్ సేవ్ యాజ్. రైట్, ఎక్కడ సేవ్ చేయాలి? ఈ పర్టికులర్ పాత్లో ఈ ఫైల్స్ అనేటువంటి ఫోల్డర్లో సేవ్ చేయాలి. ఈ ఫైల్స్ అనే ఫోల్డర్ ఎక్కడుంది? మన అప్లికేషన్ ఫోల్డర్లో ఉంది. మన అప్లికేషన్ ఫోల్డర్ ఎక్కడుంది? ఓకే అండి, సర్వర్ ఫోల్డర్లో ఉంటుంది. రైట్, కాబట్టి ఈ పాత్ని సర్వర్ ఫోల్డర్ యొక్క పాత్తో కలిపి ఫుల్ పాత్ కింద రిటర్న్ చేయాలి. దానికోసం సర్వర్ డాట్ మ్యాప్ పాత్ ఆఫ్ ఫైల్ పాత్. ఫైల్ పాత్ అంటే ఫైల్స్ నుంచి మాత్రమే తీసుకుంటుంది, సబ్ ఫోల్డర్ అండి. ఓకే, ఇక్కడి నుంచి. కానీ ఫైల్స్ అనేది ఎందులో ఉంది? అప్లికేషన్ ఫోల్డర్లో ఉంది. ఇదిగోండి ఫైల్స్ అనేది ఎందులో ఉంది? అప్లికేషన్ ఫోల్డర్లో ఉంది. ఈ అప్లికేషన్ ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది? ఓకే అండి, సర్వర్ యొక్క ఫైల్ సిస్టంలో ఉంటుంది. ఓకే, కాబట్టి సర్వర్ యొక్క ఫైల్ సిస్టంతో కలిపి ఫుల్ పాత్ కింద రిటర్న్ అవ్వాలి మనం డేటాని సేవ్ చేయాలంటే. రైట్, ఫైల్ని సేవ్ చేయాలంటే. కాబట్టి యూపీ ఫైల్ 1 డాట్ సేవ్ యాజ్ ఫుల్ పాత్ కావాలి. కాబట్టి సర్వర్ ఆబ్జెక్ట్ సర్వర్ డాట్ మ్యాప్ పాత్ ఆఫ్, ఓకే మ్యాప్ అంతా కంబైన్ చేస్తుంది ఇక్కడ. ఇదిగోండి ద ఫిజికల్ పాత్ దట్ కరస్పాండ్స్ టు ద పాత్. రైట్, ఈ ఫైల్ పాత్లో చెప్పబడినటువంటి ఈ ఫైల్స్ అనేది ఎక్కడుందో దాంతో కలిపి ఫుల్ పాత్ కింద రిటర్న్ అవుతుంది అది. ఓకే రైట్, ఆ పాత్లో ఈ అప్ ఫైల్ 1 డాట్ ఆబ్జెక్ట్లో ఉన్న అప్లోడ్ చేసినటువంటి ఫైల్ని సేవ్ చేస్తుంది. ఓకే, ఇదంతా ఎప్పుడు అప్లోడ్ చేసినటువంటి ఫైల్ యొక్క కంటెంట్ లెంగ్త్ నాట్ ఈక్వల్ టు 0 అయితే. ఓకే, ఒకవేళ అప్లోడ్ చేసినటువంటి ఫైల్ యొక్క కంటెంట్ లెంగ్త్ 0 అనుకోండి, దెన్ మనం ఏ విధంగా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. సో దెన్ ఇట్ కమ్స్ టు ఎల్స్ వ్యూ బ్యాక్ డాట్ కంటెంట్ లెంగ్త్ ఈక్వల్ టు 0 అండ్ వ్యూ బ్యాక్ డాట్ మెసేజ్ ఈక్వల్ టు నో ఫైల్ అప్లోడెడ్. ఓకే, సో ఫైనల్గా సేవ్ ఫైల్ నుంచి వ్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో ఆ వ్యూ పేరు సేవ్ ఫైల్ డాట్ CSHTML. ఓకే, సో సేవ్ ఫైల్లో ఉన్నటువంటి కోడ్ ఏంటో చూడండి ఒకసారి. సేవ్ ఫైల్లో నేను డేటాని టేబుల్ రూపంలో డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ ఫైల్ కంట్రోలర్లో ఏ వ్యూ బ్యాక్ వేరియబుల్స్ అయితే క్రియేట్ చేసామో అవన్నీ ఇక్కడ మనం డిస్ప్లే చేయాలి. సో ఫైల్ కౌంట్ అనేది కామన్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ ఫైల్ కౌంట్ td@viewback.file count. ఓకే, నెక్స్ట్ ఫైల్ డీటెయిల్స్ ఫైల్ అప్లోడ్ అయినప్పుడు మాత్రమే డిస్ప్లే చేయాలి. కాబట్టి ఇక్కడ అగైన్ ఒక వ్యాలిడేషన్ లాజిక్ తీసుకున్నాం చూడండి. ఇఫ్ viewback.content length నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే దెన్ నేము, ఎక్స్టెన్షను, కంటెంట్ టైపు, కంటెంట్ లెంగ్త్ అనేవి వస్తాయి. ఓకే, కాబట్టి కంటెంట్ లెంగ్త్ కనుక 0 అయినట్టయితే ఇవన్నీ మనం డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ టీఆర్ ట్యాగ్ తర్వాత ఓపెనింగ్ కర్లీ బ్రేస్, ఎందుకంటే బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలి కాబట్టి ఇఫ్ viewback.content length నాట్ ఈక్వల్ టు 0 దెన్ ఇదిగోండి ఫైల్ నేమ్ @viewback.file name, ఎక్స్టెన్షన్ @viewback.file extension, ఫైల్ కంటెంట్ టైప్ @viewback.content type, అట్లాగే సైజ్ @viewback.content length. ఓకే, సో ఇవన్నీ కూడా ఇఫ్ కండిషన్లో ఉన్నాయి. అంటే ఈ రోస్ అన్నీ కూడా ఎప్పుడు యాడ్ చేయబడతాయి? ఎప్పుడైతే కంటెంట్ లెంగ్త్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుందో. ఒకవేళ కంటెంట్ లెంగ్త్ 0 అనుకోండి, దెన్ ఎల్స్ బ్లాక్లో జస్ట్ ఓన్లీ ఒకే ఒక్క రో మాత్రమే మనకి వ్యూలో వస్తుంది. అది మెసేజ్ viewback.message, ఎర్రర్ మెసేజ్, నో ఫైల్ అప్లోడెడ్ అనే మెసేజ్ మాత్రమే వస్తుంది. ఇది సేవ్ ఫైల్ డాట్ CSHTML వ్యూ యొక్క సింపుల్ లాజిక్ అనమాట. ఓకే రైట్, సో ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. PDF ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫైల్ కౌంట్ 1, ఫైల్ నేమ్ git cheat sheet dot pdf, extension dot pdf, MIME type application/pdf, is size. Okay, next again
ఓకే, ఈసారి ఏ ఫైల్ సెలెక్ట్ చేసుకోకుండా నేను అప్లోడ్ క్లిక్ చేస్తున్నాను. ఇదిగో మీరు ఏ ఫైల్ సెలెక్ట్ చేసుకోకపోయినా సరే కౌంట్ చూడండి, 1 వచ్చింది. రైట్, మెసేజ్ నో ఫైల్ అప్లోడెడ్. ఓకే, సో మీరు ఇక్కడ ఈ లాజిక్ని మీరు దేనికోసమైనా వాడుకోవచ్చు, అంటే ఏ టైప్ ఆఫ్ ఫైల్ని అప్లోడ్ చేయడానికైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే రైట్, ఇప్పుడు బ్యాక్ ఎండ్లో ఉన్న సర్వర్ ఫోల్డర్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మనం అప్లోడ్ చేసినటువంటి 3 ఫైల్స్ కూడా ఇక్కడ సేవ్ అయినాయి. వర్డ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసాం, ఇమేజ్ ఫైల్ అప్లోడ్ చేసాం, పీడిఎఫ్ అప్లోడ్ చేసాం. ఓకే అండి, సో ఈ విధంగా ఈ లాజిక్ అనేది కామన్ లాజిక్. ఓకే, సో ఇందులో ఇప్పుడు ఈ లాజిక్ని మనం ఉపయోగించి నెక్స్ట్ డేటాబేస్ని అలాగే ఈ పర్టికులర్ లాజిక్తో మనం నార్మల్ డేటాతో ఫైల్ని కలిపి ఎలా అప్లోడ్ చేయాలి అనేది నెక్స్ట్ కమింగ్ ఎగ్జాంపుల్లో మనం చూడటం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రోడక్ట్ని సేవ్ చేస్తున్నారు అనుకోండి, ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ని కూడా కలిపి సేవ్ చేయాలి. సపోజ్ ఒక టూరిస్ట్ ప్లేస్ని సేవ్ చేస్తున్నాం అనుకోండి, సో టూరిస్ట్ ప్లేస్ యొక్క నేము, దాని లొకేషను, ఓకే అండి, అది ఏ టైప్ ఆఫ్ లొకేషను, ఇలాంటివన్నీ కూడా కలిపి దాంతోపాటు ఇమేజ్ని కూడా మనం అప్లోడ్ చేయాలి. సపోజ్ ఒక మూవీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నాం అనుకోండి, ఓకే, ఆ మూవీ డీటెయిల్స్ రైట్ అండ్ మూవీ ఇమేజ్ కూడా సేవ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కమింగ్ ఎగ్జాంపుల్లో మనం డేటాబేసు, మోడల్ క్లాసు, నార్మల్ డేటా అండ్ ఇమేజ్ రైట్, ఇవన్నీ కలిపి కలెక్టివ్గా ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో ఎంబీసీలో మోడల్ క్లాస్ ఆబ్జెక్ట్ ఉపయోగించి డేటాబేస్ ద్వారా ఓకే ఒక పర్టికులర్ ఎంటిటీ యొక్క ఇన్ఫర్మేషన్ విత్ ఇమేజ్తో కలిపి ఎట్లా సేవ్ చేయొచ్చు అనేది మన నెక్స్ట్ కమింగ్ ఎగ్జాంపుల్లో చూడటం జరుగుతుంది. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే కేవలం ఇమేజ్ అయినా ఫైలే, ఆడియో ఫైల్ అయినా ఫైలే, డాక్యుమెంట్ అయినా ఫైలే, ఓకే అండి, పీడిఎఫ్, వర్డ్ డాక్యుమెంట్, ఎక్సెల్, ఓకే అండి, వీడియో ఫైల్, ఆడియో ఫైల్, ఏదైనా సరే ఫైల్ కిందకే వస్తుంది. రైట్, కాబట్టి ఒక కామన్ లాజిక్ ఇది. రైట్, ఇక్కడ మీరు వ్యాలిడేషన్స్ కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే మన కంటెంట్ టైప్ అనేటువంటిది మనం ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతున్నాం ఎక్స్టెన్షన్ని. కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ బేస్ చేసుకుని వ్యాలిడేషన్ రాయొచ్చు, అలాగే సైజుని బేస్ చేసుకుని వ్యాలిడేషన్ రాయొచ్చు. రైట్, సో ఇలా మనం రకరకాల వ్యాలిడేషన్స్ కూడా రాయొచ్చు. సో అవన్నీ కూడా నెక్స్ట్ మనం ఒక స్పెసిఫిక్ ఎంటిటీ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి లాజిక్ని రాసేటప్పుడు మనం అవన్నీ ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఓకే, అట్లాగే ఫ్రంట్ ఎండ్లో ఏదైనా ఒక ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఇమేజ్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫైనల్ డెస్టినేషన్ 1 అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నిజంగా ఫైనల్ డెస్టినేషన్ మూవీకి సంబంధించినటువంటి ఇమేజ్ అయినా కాదా అని ఎలా తెలుస్తుంది మనకి? దట్ ఈస్ ఇక్కడ చూడండి, ఫైనల్ డెస్టినేషన్ -1.jpg అని ఉంది. సో ఇది పేరు ఫైనల్ డెస్టినేషన్ ఉంది, కానీ దాని లోపల ఉన్నటువంటి కంటెంట్ అంటే ఆ ఇమేజ్లో ఉన్నటువంటిది, ఆ ఫైల్ లోపల ఉన్నటువంటి ఇమేజ్ నిజంగా మనం అనుకుంటున్నటువంటి మూవీ ఫైల్ అయినా కాదా? రైట్, సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ని అప్లోడ్ చేస్తున్నాను, యాపిల్ అని ఉంది, నిజంగా అది యాపిల్కి సంబంధించిన ఫోటోనా కాదని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆ ఫైల్ని డిస్ప్లే చేయాలి, దాన్ని మనం ప్రివ్యూ అంటాం. కాబట్టి అవన్నీ కూడా అంటే ఫైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని ప్రివ్యూ చేయటం, అట్లాగే ఫైల్ని అప్లోడ్ చేసినప్పుడు దాని యొక్క టైపుని, సైజుని వ్యాలిడేట్ చేయటం, అలాగే డేటాబేస్లో సేవ్ చేయటం, సర్వర్ ఫైల్ సిస్టంలో సేవ్ చేయటం, ప్లస్ వాటన్నిటిని మళ్ళీ మనం ఒక గ్యాలరీ లాగ్ కానీ ఓకే సో వాటన్నిటిని మళ్ళీ డిస్ప్లే చేయటం, ఇవన్నీ కూడా మన నెక్స్ట్ కమింగ్ ఒక సింగిల్ ఎగ్జాంపుల్లో ఇవన్నీ కూడా కంప్లీట్గా చూద్దాం. ఓకే, సో మనం లాస్ట్ ఎగ్జాంపుల్స్లో డేటాని ఎలా అప్లోడ్ చేయొచ్చో, డేటాని డేటాబేస్లో ఎలా సేవ్ చేయొచ్చో చూసాం. ఇప్పుడు నార్మల్ డేటాతో పాటు ఇమేజ్తో కలిపి ఎట్లా సేవ్ చేయాలో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ OTT IT. Thank you all of you. Please support us.